లాస్ట్ క్లాస్లో మనం ఈ విజువలైజేషన్స్లో బార్ చార్ట్స్ యాజ్ వెల్ యాజ్ కాలమ్ చార్ట్స్ ఎలా ఉంటాయనేది చూసాం. ఈ క్లాస్లో నెక్స్ట్ రోలో ఉండే ఈ లైన్ చార్ట్, ఏరియా చార్ట్స్ అండ్ కాంబో చార్ట్స్ అని ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ లైన్ చార్ట్స్ యాజ్ వెల్ యాజ్ కాలమ్ చార్ట్, అట్లనే రిబ్బన్ చార్ట్, ఇవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో లైన్ చార్ట్ మనం దాని పేరులోనే ఉంది, లైన్స్ని యూజ్ చేసుకొని ఇక్కడ పాయింట్గా ఈ టైం లైన్ని కనెక్ట్ చేస్తూ ఇట్లా లైన్ అనేది బిల్డ్ అవుతుంది యాజ్ పర్ ది డేటా. ఏ టైం పీరియడ్లో డేటా ఎట్లా ఎవాల్యుయేట్ అయింది అనేది మీకు ఈ లైన్స్ ద్వారా చూపించడం జరుగుతుంది. సో దట్స్ వాట్ ఏ లైన్ చార్ట్ ఈజ్ సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ రిప్రజెంట్స్ బై డాట్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ డాట్స్ మనకి కనిపించడం లేదు, బట్ డాట్స్ని కూడా మనం అక్కడ ఫార్మాట్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ డాట్స్ సర్కిల్స్ కావాలా లేదంటే ఎట్లా కావాలంటే అట్లా మీరు పెట్టుకోవచ్చు. And connected by straight lines. These charts are used when you want to analyze progress over time. ఓవర్ టైం పీరియడ్ అంటే అది మంత్ కావచ్చు, క్వార్టర్ కావచ్చు, లేదంటే డే కావచ్చు, డేస్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు. ఇట్లా మనకి ఈ టైం పీరియడ్లో మనకి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది చూపించేదానికి మనం జనరల్గా లైన్ చార్ట్స్ యూజ్ చేస్తాం. మరి లైన్ చార్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ డేటా సిరీస్ డిస్ప్లేడ్. ఇక్కడ మల్టిపుల్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ప్రొడక్ట్స్, 2 ప్రొడక్ట్స్ని ఇక్కడ చూపిస్తుంది. ఒక ప్రొడక్ట్ నేవీ బ్లూలో ఉంది అండ్ లైట్ బ్లూలో ఇంకొక ప్రొడక్ట్ యొక్క ఈ యొక్క డేటా పాయింట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ మంత్ వైజ్ మనకి చూపిస్తుంది. ఓకే, సో లైన్ చార్ట్స్ కెన్ బి యూజ్డ్ టు అనలైజ్ ట్రెండ్ ఆఫ్ ప్రాఫిట్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ కంపెనీ పర్ మంత్లీ. అట్లా మనం ఈ లైన్ చార్ట్స్ని బిల్డ్ చేయొచ్చు. వన్స్ మీరు లైన్ చార్ట్ని బిల్డ్ చేయడం దానికి రిలేటెడ్ డేటా ఎటు కావాలి. సో నేను ఎక్సెల్లో ఉండే డేటానే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో దట్స్ వాట్ ఇక్కడ గ్లోబల్ సూపర్ స్టోర్ డేటాని ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలో, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో నెట్లో నుంచి ఆల్రెడీ చూపించున్నాం. దాన్నే ఓపెన్ చేస్తున్నాను. మరి ఇందులో నుంచి మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఓకే, మనకి అంటే డేటా ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఈ లోడింగ్ టైము ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో it is taking time and then in this I am taking orders. ఓకే, డైరెక్ట్గా నేను ట్రాన్స్ఫార్మ్ చేయకుండా లోడ్ చేస్తున్నానండి. సో దాంట్లో అరౌండ్ థౌజండ్స్లో 50,000 సమ్ రికార్డ్స్ ఉన్నాయి. మీరు సింపుల్గా ఉండే డేటాని కూడా తీసుకోవచ్చు, లైక్ ఫినాన్షియల్ శాంపిల్స్ అట్లాంటివి హండ్రెడ్స్లో ఉన్నాయి డేటా, అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎనీవే వన్స్ మనం డేటా లోడ్ అయిన తర్వాత మనం ఈ విజువలైజేషన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ లైన్ చార్ట్ మనం తీసుకోగానే లైన్కి కావాల్సిన పారామీటర్స్ ఏం అప్లై చేయాలి మీకు అనేది ఉంటుంది. బార్లో మీరు చూడండి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ లెజెండ్, ఈ 3 మెయిన్ రోళ్ళు ఇక్కడ ప్లే చేస్తున్నాయి బార్ చార్ట్లో లేదంటే కాలం చార్ట్లో. మరి ఇక్కడ ఏముంటాయో చూద్దాం. లైన్ చార్ట్లో ఏముంటాయో చూద్దాం. ఇక్కడ 51,290 రోస్ మనకి లోడ్ అవుతున్నాయి.
ఓకే, వన్స్ డేటా సెట్ లోడ్ అయిన తర్వాత, ఓకే వీ గాట్ ది డేటా సెట్ హియర్. నౌ ఐఎమ్ టేకింగ్ లైన్ చార్ట్. ఓకే, దీన్ని కాస్త ఎన్హాన్స్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ అంటే ఇది, వై యాక్సెస్ అంటే ఇది, అండ్ సెకండరీ వై యాక్సెస్ కూడా ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఎక్స్ యాక్సెస్లో మనం ఏం తీసుకుందాం? ఓవర్ ద పీరియడ్ అన్నాం కాబట్టి నేను లైక్ ఇక్కడ మంత్స్ అనేటివి తీసుకుంటున్నానండి. మంత్స్, ఓవర్ ది పీరియడ్ మంత్స్ని తీసుకోవడం జరిగింది. మనకి ఇట్లా ఇక్కడ ఎట్లయితే చూపించామో అదే విధంగా. ఓకే, అండ్ ఇక్కడ వై యాక్సెస్లో ఐఎమ్ టేకింగ్ సేల్స్. ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ని తీసుకున్నామండి. చూడండి, జనవరి నుంచి మీకు డిసెంబర్ వరకు ఎట్లా ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉంది. ఆయా పాయింట్స్, ఈ డేటా పాయింట్స్ దగ్గరికి వెళ్తే మీకు దానికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ని మీకు చూపిస్తుంది. సో దీని క్లియరెన్స్ కోసం మీకు ఇక్కడ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ వీటి యొక్క ఈ ఫాంట్ని వీటిలంతా కూడా పెంచుకోండి క్లారిటీ కోసం. అండ్ ఈవెన్ ఇన్ వై యాక్సెస్ వాల్యూస్ ఇట్లా పెంచుకున్నాం. అండ్ చూడండి, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అన్నా ఇక్కడ మనకి ఈ లైన్స్ దగ్గరికి రండి. లైన్స్, మార్కర్స్ ఇట్లా ఉన్నాయి. సరే, మార్కర్ ఏంటి? సపోజ్ ఆన్లో పెట్టాం. ఇప్పుడు మార్కింగ్ వచ్చాయి చూడండి, డాట్స్ లాగా ఇక్కడ వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ మార్కింగ్ షేప్ ఎట్లా ఉండాలి అనేది కూడా మనం తీసుకోవచ్చు. లైక్ ఐ విల్ టేక్ రెక్టాంగులర్ షేప్. అండ్ దీని యొక్క సైజ్ ఎట్లా ఉండాలి అనేది కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ ఇక్కడ షో కలర్స్ ఆన్ అని పెట్టాను. ఒక్కొక్క దానికి కూడా కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ డిసెంబర్ లాస్ట్ దానికి నేను ఇట్లా రెడ్ మార్క్ పెడుతున్నాను. చూడండి, లాస్ట్ ఇది రెడ్ మార్క్ వచ్చింది. అండ్ స్టార్టింగ్ దానికి నేను ఎల్లో మార్క్ పెడతాను. జనవరికి ఎల్లో మార్కు రావడం జరిగింది. ఇట్లా మీరు ప్రతి ఒక్క విజువలైజేషన్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఈ లైన్స్ కూడా మీరు ఎట్లా ఉండాలి అనేది సెట్ చేసుకోవచ్చండి. లైక్ సాలిడ్ లైనా, ఎట్లా మామూలుగా సాలిడ్ లైన్ వచ్చింది, లేదంటే డాటెడ్ లైన్ కావాలనుకోండి, ఇట్లా డాటెడ్ లైన్ వస్తాయి. సో ఇంకా దీనికి సంబంధించిన లైన్ టైపు, లైన్ కలర్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్. సమ్ ఆఫ్ సేల్స్ యొక్క లైన్ కలర్ నేను ఇట్లా మారుస్తున్నాను. సి. అండ్ ఇఫ్ యూ వాంట్ ద డేటా లేబుల్స్ హియర్, డేటా లేబుల్స్ కూడా ఆన్లో మీరు పెట్టుకోవచ్చు. చూడండి, ఏ పాయింట్కి ఆ పాయింట్ దగ్గర ఆ డేటా లేబుల్స్ రావడం జరిగింది. వాటిని కూడా హైలైట్ మీరు చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం పొజిషన్ ఎట్లా ఉండాలి, ఏంటి, ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ మనం తీసుకున్న దాంట్లో ఏమున్నాయి? సమ్ ఆఫ్ సేల్స్ అనేది వై యాక్సెస్లో మనం చూపించడం జరిగింది. అండ్ సెకండరీ వై యాక్సెస్, సెకండరీ వై యాక్సెస్లో ఇక్కడ నేను ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నానండి. సెకండరీ వై యాక్సెస్ ఐఎమ్ డ్రాగింగ్ అండ్ ప్లేసింగ్ ద ప్రాఫిట్.
సో మరి ఈ ప్రాఫిట్ ఏం చేస్తారంటే దీన్ని చూడండి మిక్స్ అయిపోయాయి దానికి దీనికి ఏంటి ఎట్లా ఇప్పుడు అనేది మనం చూసినట్లయితే ఈ ప్రాఫిట్ యొక్క కలర్ మనం చేంజ్ చేసుకుంటే మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో సెకండరీ వై యాక్సెస్ ఇక్కడికి వెళ్ళండి. ఈ సెకండరీ వై యాక్సెస్ యొక్క లైన్ నేను చేంజ్ చేస్తున్నాను. దీన్ని లైన్ కలర్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ లైక్ ఆపోజిట్ కలర్ పెడదాం. లైక్ ఐఎమ్ ప్లేసింగ్ ఇంటూ దిస్ వన్. ఇక్కడ చూడండి ఫస్ట్ సమ్ ఆఫ్ సేల్స్ ప్రాఫిట్ ఇది, ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ ఇది, ఇక్కడికి వచ్చేసరికి సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇట్లా ఉంది. చూడొచ్చు మీరు సమ్ ఆఫ్ సేల్స్కి సమ్ ఆఫ్ ప్రాఫిట్కి వేరియేషన్. ఇక్కడికి వచ్చేసరికి సమ్ ఆఫ్ సేల్స్ సమ్ ఆఫ్ ప్రాఫిట్. మరి పాయింట్స్ ఇంచుమించు ఒకే దగ్గర కదా ఉన్నాయండి. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ సేల్స్ ఎక్కువ ఉన్నా కానీ దాన్ని లైన్ తక్కువలో చూపిస్తుంది, దీన్ని అప్లో చూపిస్తుంది. బట్ ఈ ప్రాఫిట్ యొక్క ఇది మనం క్లారిటీ కోసం ఏం చేస్తామంటే ఇక్కడ విజువలైజేషన్లోకి వచ్చి ఏరియా చార్ట్ అని తీసుకుందాం. ఏరియా చార్ట్లో ఇది సమ్ ఆఫ్ ప్రాఫిట్ చాలా తక్కువ పోర్షనే చూపిస్తుంది. ఓకే ఉంచుదాం అట్లా. ఇంకా మళ్ళీ స్టాక్డ్ ఏరియా తీసుకుందాం. సో దిస్ ఈస్ అంటే ఈ పాయింట్లో మనకి సమ్ ఆఫ్ సేల్స్ లైక్ ఇక్కడ 15,66,000 సంథింగ్ ఉంటే మనకి దాంట్లో 1,68,000 సంథింగ్ ప్రాఫిట్ వచ్చింది. ఇది అనమాట, ఇది ప్రాఫిట్ రేషియో, ఇది మొత్తం సేల్ రేషియో ఇన్ ద టోటల్. అంటే ప్రతి డేటాని కూడా మనం అన్ని చార్టుల్లో చూపించలేము. ఇక్కడ క్లారిటీ వస్తుంది మనకి. ప్రాఫిట్ చాలా తక్కువ ఉంది చూడండి, ఆ ఎల్లో పార్ట్ ఉన్నది మాత్రమే ప్రాఫిట్, మిగతాదంతా కూడా సేల్స్ జరిగిన ఇది. సో ఎనీవే ఇక్కడ మనం ఫస్ట్ లైన్ చార్ట్ తీసుకున్నాం. ఈ లైన్ చార్ట్లో మీరు దేనైనా సరే మీరు ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఇక్కడ మనకి మీకు ఇచ్చిన విజువలైజేషన్లో ఏమిచ్చాడు, ప్రొడక్ట్ 2 ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, టోటల్ సేల్స్. సో వాట్ ఐ విల్ డూ ఈజ్ ఈ రీజియన్లోకి వెళ్ళి లెజెండ్ అనేది పెట్టాను. చూద్దాం, తీసుకోవటం లేదు. సమ్ ఆఫ్ ప్రాఫిట్ని ఇక్కడ రిమూవ్ చేస్తాను అండ్ రీజియన్ ఇక్కడ ఇది. సో ఇప్పుడు అన్ని రీజియన్స్ వద్దు నాకు, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫిల్టర్ సమ్ రీజియన్స్, కెనడా, సెంట్రల్ ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా. ఇప్పుడు చూడండి క్లారిటీ మనకి రావడం జరిగింది. అంటే వై యాక్సెస్లో సెకండరీ వై యాక్సెస్లో ఏం తీసుకోలేదు, సెకండరీ వై యాక్సెస్లో తీసుకుంటే ఆటోమేటిక్గా అదే లిజెండ్ ప్రిపేర్ చేస్తుంది. మళ్ళీ లిజెండ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అది యాక్సెప్ట్ చేయటం లేదు. సో అందుకని మనం ఏం చేసాం, ఎక్స్ యాక్సెస్లో మంత్స్ తీసుకున్నాం అండ్ సమ్ ఆఫ్ సేల్స్ అనేది వై యాక్సెస్లో తీసుకున్నాం అండ్ ఏ ఏరియాలో ఎంత సేల్స్ జరిగాయి అనేది మనం లెజెండ్లో ప్లేస్ చేయడం జరిగింది, అదే రీజియన్. ఈ రీజియన్స్ అన్నీ తీసుకుంటే మనకి ఇక్కడ క్లారిటీ రావటం లేదు కాబట్టి 3 రీజియన్స్ 3 కలర్లో ఇక్కడ లైన్స్గా వచ్చాయి. నౌ దిస్ ఈస్ బెటర్ చార్ట్ అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఎప్పుడు
వై యాక్సెస్ తీసుకోవాలి, ఎప్పుడు సెకండరీ వై యాక్సెస్ తీసుకోవాలి, ఎప్పుడు రీజియన్ తీసుకోవాలి అనేది చూడవచ్చు. ఓకే, ఈవెన్ మీరు రీజియన్ వైజ్ కాకపోతే కంట్రీ వైజ్ తీసుకోండి, లేకపోతే సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీజియన్ ఐఎమ్ సెలెక్టింగ్ కేటగిరీ యాజ్ ఎ లీజర్. చూడండి, ఫర్నిచర్, ఆఫీస్ సప్లయర్స్, టెక్నాలజీ మూడు లైన్స్లో ఇక్కడ రావడం జరిగింది. ఇలాగనమాట. ఇది లైన్ చార్ట్ యొక్క విజువలైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏరియా చార్ట్. ఏరియా చార్ట్ ఈజ్ సిమిలర్ టు లైన్ చార్ట్, బట్ ద ఏరియా ఆఫ్ ద లైన్ విల్ బి ఫిల్డ్ విత్ కలర్. అది ఒకటే డిఫరెన్స్ దానికి దీనికి. చూడొచ్చు, సిమిలర్ టు లైన్ చార్ట్, ఏరియా చార్ట్ ఈస్ ఏ సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ రిప్రజెంట్స్ బై ద డాట్స్ అండ్ కనెక్ట్ బై స్ట్రైట్ లైన్స్. ఏదైతే లైన్ చార్ట్లో మనం చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది. ద ఏరియా చార్ట్ ఆల్సో హ్యాస్ ద ఏరియా బిట్వీన్ యాక్సెస్ అండ్ ద లైన్ ఫిల్డ్ విత్ కలర్ డెమాన్స్ట్రేషన్ వాల్యూ. అంటే ఇక్కడ యాక్సెస్ నుంచి, ఎక్స్ యాక్సెస్ నుంచి మనకి ఈ లైన్ వరకు ఆ యొక్క వాల్యూమ్ని చూపించేదానికి మనకి కలర్ తోటి ఫిల్ అయ్యి వస్తుంది. ఓకే, మిగతాదంతా కూడా లైన్ చార్ట్ లాగానే చూపించింది. సో ఇక్కడ మంత్లీ సేల్స్ వీడు ఇచ్చాడు. సపోజ్ దీన్ని ఏమీ చేంజ్ చేయకుండా నేను జస్ట్ దీని మీద క్లిక్ చేస్తాను ఏరియా చార్ట్ మీద, ఎందుకంటే మిగతా అన్నీ కూడా ఇక్కడ లెజెండ్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఈ పారామీటర్స్ మీకు ఏవైతే ఇక్కడ డ్రాప్ చేయాలో ఈ ఎక్స్ యాక్సెస్లో వీటిల్లో ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి కాబట్టి మీరు ఏమీ మార్చక్కర్లేదు. సో ఇప్పుడు చూడండి, మీకు ఏది ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, ఇవన్నీ వద్దండి, ఇవి ఈ లెజెండ్లో ఉన్న కేటగిరీ వద్దు. సింపుల్గా మనకి సమ్ ఆఫ్ సేల్స్ బై మంత్ అనేది రావడం జరిగింది. మరి సమ్ ఆఫ్ సేల్స్ బై మంత్ మనం ఇంకేదన్నా మనకి లైక్ ఇంకొకటి కూడా ఇక్కడ యాడ్ చేయాలి. అట్లాంటప్పుడు జనరల్గా లైక్ సమ్ ఆఫ్ సేల్స్, ఇంకా ఏంటి ఇక్కడ లైక్ ప్రాఫిట్ ఒకటి ఉంది, ఇంకేముంది డిస్కౌంట్ ఉంది. అంటే ఏ వాల్యూస్ దానికి సపోజ్ నేను క్వాంటిటీ తీసుకుంటాను, క్వాంటిటీ ఎంత మనకి సేల్ అయ్యాయి అనే దాన్ని బట్టి చూద్దాం. క్వాంటిటీ, సమ్ ఆఫ్ క్వాంటిటీని నేను సెకండరీ వై యాక్సెస్లో తీసుకుంటున్నానండి. సో సమ్ ఆఫ్ క్వాంటిటీ రావడం జరిగింది. బట్ ఇక్కడ ఈ కలర్స్, ఈ లెజెండ్ కలర్స్ ఇవన్నీ కూడా మీరు లైన్ కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇట్లా మనకి ఈ లైన్ చార్ట్ని డిఫరెంట్ వేస్లో కంపేర్ చేయొచ్చు ఏరియా చార్ట్గా కన్వర్ట్ చేసి. అండ్ స్టాక్డ్ ఏరియా చార్ట్. ఈ స్టాక్డ్ ఏరియా చార్ట్ ఏంటంటే మీకు మనకి స్టాక్డ్ బార్స్ అండ్ స్టాక్డ్ కాలం చార్ట్ చూసాం. వాటిలాగానే ఇక్కడ ప్రపోర్షన్ ఏది ఎంత అనేది టోటల్గా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్, ప్రాఫిట్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ మీకు ఈ లైట్ బ్లూ కలర్లో ఉన్నది కాస్ట్ ఆఫ్ గూడ్స్. ప్రాఫిట్ ఇంత ఉంది. మరి ఏంటండి, ప్రాఫిటే ఎక్కువ ఉంది కదా కాస్ట్ ఆఫ్ గూడ్స్ కంటే? అలా కాదు. ఇక్కడ చూడండి, ప్రపోర్షన్ ఎక్కడైతే ఇది కవర్ చేస్తుంది, ఈ కవర్ అయ్యే ఏరియా కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఇది ఎక్కువ ఉంది. ఆ లిటిల్ బిట్టే, ఈ కాస్త మాత్రమే మనకి ప్రాఫిట్ ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు కావాల్సింటే ఇక్కడ లైక్ నేను దీన్ని స్టాక్డ్ ఏరియా తీసుకోవడం జరిగింది. ఇక్కడ
సేల్స్ క్వాంటిటీ తీసేస్తాను. చూడండి, క్వాంటిటీ సేల్స్ పెట్టాం. క్వాంటిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రపోర్షన్ కరెక్ట్గా చూపించలేకపోయింది. సపోజ్ క్వాంటిటీ ఇక్కడ పెట్టినా కానీ మనకి వై యాక్సెస్లో కావచ్చు, లేదంటే సెకండరీ వై యాక్సెస్ ఇక్కడ రాలేదు, వై యాక్సెస్ అనేది వచ్చింది. ఇక్కడ పెట్టినా కానీ అక్కడ ఆ ప్రపోర్షన్ని కరెక్ట్గా చూపించలేదు, చాలా గ్యాప్ చాలా తక్కువ ఉంది రెండింటికి. సో అదే నేను ప్రాఫిట్ చూపిస్తాను. ప్రాఫిట్ ఇక్కడ తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మీరు ఈ పాయింట్ దగ్గరికి, సపోజ్ ఈ డిసెంబర్ దగ్గరికి వెళ్ళండి. సమ్ ఆఫ్ సేల్స్ 1,89,687.16 ఉంటే దాంట్లో ప్రాఫిట్ 28,129. ఇది ప్రాఫిట్. ఈ కాస్త మాత్రమే మనకి ప్రాఫిట్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఈ వాల్యూస్, డేటా వాల్యూస్ పెట్టాం కాబట్టి ఇక్కడ 28K, 23K, 22K ఇది ప్రాఫిట్. ఈ కాస్త పార్ట్ ఇదంతా ఏంటి మీకు సమ్ ఆఫ్ సేల్స్. సో సమ్ ఆఫ్ సేల్స్ యొక్క ఏరియా ఎక్కువ మీకు కనిపిస్తుంది, ఇది మాత్రం తక్కువగా కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ద పోర్షన్ ఆఫ్ ద పర్టికులర్ థింగ్, either ప్రాఫిట్ ఆర్ సేల్స్ ఇక్కడ మనకి క్లియర్గా చూపించుకోగలుగుతున్నాం. ఓకే, ఇవి స్టాక్డ్ ఏరియా చార్ట్. మరి ఇక్కడ వచ్చేసరికి లైన్ అండ్ స్టాక్డ్ కాలం చార్ట్. లైన్ అండ్ స్టాక్డ్ కాలం చార్ట్, లైన్ చార్ట్ ఉంటుంది, స్టాక్డ్ కాలం చార్ట్ కూడా ఉంటుంది. సో దీన్ని ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి లైన్ అండ్ స్టాక్డ్ కాలం, ఈ రెండింటిని కూడా లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం చార్ట్, ఈ రెండింటిని మనం కాంబో చార్ట్స్ అని అంటాం. అంటే కాంబినేషన్ ఆఫ్ 2 చార్ట్స్ అని ఉంటాయి కాబట్టి ఇక్కడ లైన్ వస్తుంది, ప్లస్ మనకి కావాల్సిన కాలం చార్ట్స్ కూడా వస్తాయి. సో ఓకే, దీనికి సంబంధించిన అంటే లైన్ చార్ట్స్కి సంబంధించిన పారామీటర్స్ ఇక్కడ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కాలం చార్ట్కి సంబంధించిన పారామీటర్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు మీరు, ఎక్స్ యాక్సెస్ కాలం వై, లైన్ వై యాక్సెస్, లైన్ యొక్క వై యాక్సెస్, ఇట్లా మనకి ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను యాజ్ పర్ దిస్, సో చూడండి, కాస్ట్ ఆఫ్ గుడ్స్, ప్రాఫిట్, యూనిట్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గుడ్స్, ప్రాఫిట్ మనం లైక్ దేంట్లో చూపించవచ్చు, మనం ఈ స్టాక్డ్ కాలం చార్ట్లో చూపించవచ్చు. కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఎంత, ప్రాఫిట్, లేదంటే సోల్డ్ సేల్స్ ఎంత అయి ఉన్నాయి, ప్రాఫిట్ ఎంత. ఓకే, ఇక్కడ ఏంటి, ఇది కూడా టైం లైన్నే చూపిస్తుంది. ఓకే, నేను మంతే తీసుకుంటాను. ఫస్ట్ ఎక్స్ యాక్సెస్లో మనం డేట్లోకి వెళ్ళి మంత్ తీసుకుందామండి. ఓకే, కాలం వై యాక్సెస్లో అంటే కాలం చార్ట్కి కావాల్సిన వై యాక్సెస్లో నేనేం చేస్తున్నాను, సమ్ ఆఫ్ సేల్స్ తీసుకుంటున్నాను. ఓకే, మరి ఈ సమ్ ఆఫ్ సేల్స్లో మనకి ప్రాఫిట్ ఎంత అనేది ఇక్కడే ప్లేస్ చేస్తున్నాను. చూడండి, మనకి క్లియర్గా రావడం జరిగింది. సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఫస్ట్ జనవరిలో 73,440, సేల్స్ ఎంత 6,76,788 అనేది మనకి సేల్స్. ఇట్లా మనకి స్టాక్డ్ కాలంలో చూపిస్తుంది. ఇదే క్లస్టర్డ్ కాలం అయితే ఏమవుతుంది, ఇక్కడ పక్కనే ఉంది క్లస్టర్డ్ కాలం. ఈ రెండు విడిపోతాయి, ప్రాఫిట్ పక్కనే వచ్చేసి అది ఒక క్లస్టర్గా ఏర్పడుతుంది. ప్రాఫిట్ సపరేట్, సేల్స్ సపరేట్ అవుతాయి, అది మొత్తం ఒక గ్రూప్గా ఉంటాయి. జనవరిలో మనకి ప్రాఫిట్ ఇది, సేల్స్ ఇది ఒకే బార్లో లేకుండా విడివిడిగా వస్తాయి, అది క్లస్టర్. ఓకే,
దీనికైనా మనం ఎక్స్ట్రాగా ఇక్కడ ఏం చేయబోతున్నాం, కాంబో చార్ట్ కాబట్టి ఇది మనం ఈ లైన్ వై యాక్సెస్లో ఎలా ఉన్నది అనేది మనం చూపించబోతున్నాం. వై యాక్సెస్లో నేనేం పెట్టబోతున్నానంటే ఇక్కడ లైక్ క్వాంటిటీ అనేది పెట్టబోతున్నాను. లైన్లో క్వాంటిటీ పెట్టానండి. సో ఈ పాయింట్స్ను కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఈ లైన్ యొక్క వై యాక్సెస్ లైన్స్ మార్కర్స్ ఆన్ ఓకే మార్కర్ సైజ్ అండ్ కలర్స్ ఇవన్నీ కూడా పెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడేంటి సమ్ ఆఫ్ సేల్స్, ఈ పాయింట్ దగ్గరికి వస్తే మీకు క్వాంటిటీ ఆఫ్ సేల్స్ 8,872 జనవరిలో క్వాంటిటీ సేల్ అయ్యాయి. ఇన్ని సేల్స్ అయితే మనకి ఇంత అమౌంట్ వచ్చింది, దాంట్లో ప్రాఫిట్ ఇది అనేది మనకు తెలుస్తుంది. ఎక్కడికైనా ఏ పాయింట్కైనా వెళ్ళండి, మనకి టోటల్ అమౌంట్ సేల్స్ అమౌంట్ ఎంత ఆ మంత్లో, ప్లస్ ఆ మంత్లో ప్రాఫిట్ ఎంత, ఆ మంత్లో ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి అనేది తెలుస్తుంది. అండ్ నేనేం చేస్తానంటే వై యాక్సెస్లో లైన్లో ఇంకొకటి కూడా పెడతాను, లైక్ డిస్కౌంట్స్ ఎలా ఇచ్చాను అనేది కూడా నేను చెక్ చేసుకోవాలండి. డిస్కౌంట్స్ని బట్టి ఇక్కడ ఏమైనా మనకి చేంజెస్ వచ్చాయా, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెడతాను. చూడండి డిస్కౌంట్స్ ఎలా ఇచ్చాం అంటే డిస్కౌంట్ ప్రైస్ చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ లైన్ చాలా కిందగా చూపిస్తుంది. ఆ పాయింట్ దగ్గరికి వస్తేనే మీకు ఆ డిస్కౌంట్స్ తెలుస్తాయి. ఒకవేళ డిస్కౌంట్ ఏదైనా పెంచితే మనకి సేల్స్ పెరగాల ఏంటి అనే దాన్ని బట్టి కూడా మనం డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అది వేరే చార్ట్స్ కూడా ఉన్నాయి వాటిని కంపేర్ చేసేదానికి అట్లా. ఓకే, ఇది స్టాక్డ్ కాలం చార్ట్. ఇదే మనం క్లస్టర్డ్ కాలం చార్ట్ క్లిక్ చేస్తే జస్ట్ సేమ్ ఇట్లానే ఉంటుంది, కాకపోతే ఆ సేల్స్ ప్రాఫిట్ అనేది విడివిడిగా సపరేట్ కాలమ్స్లో వస్తాయి. ఇది ఒక క్లస్టర్, ఇది ఒక క్లస్టర్గా ఇట్లా డివైడ్ అవుతాయి. ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు రిబ్బన్ చార్ట్. ఈ రిబ్బన్ చార్ట్ అనేది మీకు ఇలా రిబ్బన్స్ లాగా ఆయా టైం పీరియడ్లో ఏది డామినేట్ చేస్తుంది, ఏది ఎక్కువ ఉంది, ఏ పీరియడ్లో ఏది తగ్గింది, ఎట్లా తగ్గుతూ ఎక్కుతూ పోయింది అనేది ఒక కన్క్లూజన్కి వచ్చేదానికి దీన్ని తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ టైం పీరియడ్ మంత్స్ తీసుకోలేదు, ఎందుకంటే క్వార్టర్స్ తీసుకున్నా. ఎందుకంటే మంత్స్ తీసుకుంటే ఎక్కువ ఈ లైన్స్ గజిబిజిగా వచ్చేస్తే మనకి విజువలైజేషన్ అనేది ఇక్కడ సింపుల్ డేటాని తీసుకొని వాటిల్ని మేజర్గా చూడగానే అర్థమైపోయే విధంగా మనకి రావాలి అన్నప్పుడు, సపోజ్ ఇక్కడ Q1లో ఈ వెలో అనే ప్రొడక్ట్ చాలా తక్కువ ఉంది. Q4కి వచ్చేసరికి ఇది హైగా సెకండరీ హైయెస్ట్ సేల్స్ ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ ఇది ఫస్ట్ Q1లో ఈ అమరిల్లా అనేది ఎక్కువ ఉంది. చివరికి వచ్చేసరికి లాస్ట్ బట్ వన్ Q4లో వచ్చింది. ఎందుకు తగ్గింది, ఇవన్నీ కూడా డిసిషన్ తీసేసుకోవచ్చు ఇమ్మీడియట్గా. ఓకే, కంపెనీ డిసిషన్ తీసుకుని ఎక్కడ దానికి ఫాల్ట్ ఉన్నాయి ఏంటి
అనేది అనలైజ్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రొడక్ట్ టోటల్ సేల్స్ బై క్వార్టర్ ఇది ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఎట్లా విజువలైజ్ చేస్తామో చూద్దాం. మనం ఇక్కడ రిబ్బన్ చార్ట్, ఇది ఈ రిబ్బన్ లాగా ఈ ట్విస్ట్ అయి ఉంటుంది కాబట్టి అనేది రిబ్బన్ చార్ట్ అని అన్నా. ఎనీవే ఇక్కడ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఇవి కామన్గా ఉన్నాయి, లెజెండ్ కూడా ఉందనుకోండి. మరి ఎక్స్ యాక్సెస్లో నేనేం పెడతాను, లైక్ ఆర్డర్ డేట్లో క్వార్టర్ అని ప్లేస్ చేస్తాను. ఓకే, మరి వై యాక్సెస్లో సేల్స్ పెడతానండి. చూడండి ఏమొచ్చింది. ఓకే, ఈ ఫస్ట్ క్వార్టర్లో సేల్స్ ఎంత, సెకండ్ క్వార్టర్లో సేల్స్ ఎంత, ఇక్కడ ఇది 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 ఈ మూడు పార్ట్లే ఈ బార్లో మనకి చూపిస్తుంది. సారీ, మరి ఇక్కడ రిబ్బన్ లాగా ఎక్కడ కనిపించలేదే. దానికి మనం ఏం చేయాలంటే ఈ 4 క్వార్టర్స్లో మనకి సపోజ్ లైక్ నేను కేటగిరీ వైజ్ వీటిల్ని ఎట్లా ఉన్నాయో చూడాలి. దీన్ని తీసుకొచ్చి లెజెండ్లో పడేయండి. నౌ యూ కెన్ సీ. బట్ ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ ఆఫీస్ సప్లయర్స్ అన్నిటిలో డౌన్ ఉంది స్టార్టింగ్ నుంచి, అండ్ మిడిల్లో ఫర్నిచర్స్ ఇట్లా ఉన్నాయి, ఇది ఇట్లా ఉన్నాయి ప్రతి దాంట్లో. కాబట్టి ఒకే రేంజ్లో ఇది చూపిస్తుంది, ఎక్కడ కూడా ట్విస్ట్ కాల, కిందకి పైకి రాలేదు. సో ఫర్ దట్ నేనేం చేస్తానంటే ఇక్కడ సబ్ కేటగిరీ అని ఉంది, దీన్ని తీసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఎస్, ఓవరాల్గా చూస్తే ఇంతకు ముందర కేటగిరీ వైజ్ ఎప్పుడు ఫర్నిచర్స్ ఒకే రేంజ్లో ఉంది, అట్లా ఆఫీస్ సప్లయర్స్ టెక్నాలజీ ఇటు ఒకే రేంజ్లో ఉంది కాబట్టి అట్లా చూపిస్తున్నాయి. బట్ ఇప్పుడు సబ్ కేటగిరీ కిందకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ రిబ్బన్ అనేది క్లారిటీగా చూపిస్తుంది. మీరు కావాల్సింటే ఈ సబ్ కేటగిరీలో కొన్నిటిని రిమూవ్ చేయండి, కొన్నిటినే తీసుకోండి. యాక్సెసరీస్, అప్లయన్సెస్, ఆర్ట్, బ్లైండర్ అండ్ ఇట్లా కొన్ని ఎన్వలాప్స్, ఫోన్స్, ఇట్లా మీరు ఏ కేటగిరీస్ కావాలో వాటిని తీసుకుంటూ ఉంటే దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇది సపోజ్ కాపియర్ ఇలా చూడవచ్చు. సపోజ్ ఇక్కడ ఈ ఎల్లో వన్ ఈజ్ కాపియర్. ఇక్కడ ఫస్ట్ క్వార్టర్లో ఎలా ఉంది, ఫోర్త్ క్వార్టర్కి వచ్చేసరికి దీని సేల్స్ ఇలా ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ సపోజ్ ఫోన్స్ ఫస్ట్ క్వార్టర్లో 2,32,000 సంథింగ్ ఉన్నాయి, ఫోర్త్ క్వార్టర్కి వచ్చేసరికి ఇవి 5,86,000 ప్లస్కి రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ రిబ్బన్ చార్ట్లో మనం వీటిని తీసుకునే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ స్టేజెస్లో ఏ విధంగా ఈ యొక్క సమ్ ఆఫ్ సేల్స్ కావచ్చు, లేదంటే సమ్ ఆఫ్ సేల్స్ కాకపోతే లైక్ ఐ కెన్ సే లైక్ ప్రాఫిట్ తీసుకోండి, ప్రాఫిట్ ఎలా ఉంది, ఓకే, దేని మీద ప్రాఫిట్ ఎట్లా వచ్చింది, లేకపోతే ఇక్కడ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ నేను క్వాంటిటీ ఎలా సేల్స్ ఏవి పెరిగాయి ఏవి తగ్గాయి,
ఇట్లా ఏదైనా సరే రిలవెంట్ ఫీల్డ్ని మీరు అక్కడ ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి మనకి ఈ సెకండ్ రోలో ఉన్న చార్ట్స్. నెక్స్ట్ సెషన్లో మనం ఈ ఈ వాటర్ ఫాల్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చార్ట్స్, ఎందుకంటే ఇవన్నీ మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ పై చార్ట్స్, డోనట్ చార్ట్స్ కూడా చూసుంటారు. బట్ ఇవి కొన్ని కాస్త వాటర్ ఫాల్, ఫెనల్ అండ్ స్కాటర్ చార్ట్ అండ్ ట్రీ మ్యాప్ చార్ట్ ఇవి కాస్త డిఫరెంట్ ఉంటాయి. వాటిని నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వీటి వరకు క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. రైట్.